Hi guys, welcome to venkat techs యూట్యూబ్ ఛానల్. మన లాస్ట్ వీడియోలో వర్క్షాప్ టెక్నాలజీ క్లాస్ 1 క్లాస్ 2లో హాట్ వర్కింగ్ గురించి అలాగే కోల్డ్ వర్కింగ్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కదా. అయితే ఈరోజు వచ్చేసి ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ప్యాటర్న్ అనేది ఎలా మేక్ చేస్తారో అనేది, ఏ మెటీరియల్తో మేక్ చేస్తారో అనేది మనకి ఈరోజు క్లాస్ 3లో అనేది మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అసలు యాక్చువల్గా ప్యాటర్న్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఏ ప్యాటర్న్ ఈజ్ ఏ మోడల్ ఆర్ ది రెప్లికా ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు బి casted. It is embedded in molding sand and suitable ramming of molding sand around the pattern is made. The pattern is then withdrawn for generating cavity known as mold in molding sand. Thus it is a mold forming tool. అంటే మనం క్యాస్టింగ్ అనేది తెలుసు కదా, మనకి క్యాస్టింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. అంటే క్యాస్టింగ్ ప్రొడ్యూస్ చేసే ముందు మనం మోల్డ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ మోల్డ్ అనేది ఈ ప్యాటర్న్ ద్వారా మనకి క్రియేట్ చేస్తారనమాట. అయితే మనం ఒక రకంగా దీన్ని ఏమనాలంటే, మన క్యాస్టింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ ప్రొడక్ట్ అనేది వస్తుంది కదా, దాని యొక్క డూప్లికేటే ఈ ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ ఉపయోగించే మనం క్యావిటీని ప్రొడ్యూస్ చేసి ఆ క్యావిటీలోనే మోల్టన్ మెటల్ అనేది పోస్తే మనకి ప్రొడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్ గురించి మనం ఈరోజు క్లాస్ చెప్పుకుందాం. యాక్చువల్గా మనం కామన్గా ప్యాటర్న్ మెటీరియల్లోని కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. ప్యాటర్న్ అనేది కొన్ని మెటీరియల్స్తో మేక్ చేస్తారు. అవి ఏంటంటే అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వుడ్, మెటల్, ప్లాస్టిక్, ప్లాస్టర్, వ్యాక్స్ ఆర్ మెర్కురీ. సో వుడ్తోని, మెటల్తోని, ప్లాస్టిక్తోని, అలాగే ప్లాస్టర్, వ్యాక్స్ లేదా ఆర్ మెర్కురీతోని మనకి ప్యాటర్న్ అనేది మేక్ చేస్తారు. అయితే మనం వుడ్ అంటే చూసుకుందాం. ముందుగా ఒక్కొక్క మెటీరియల్ గురించి వివరించుకుందాం. వుడ్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ అండ్ కామన్లీ యూజ్డ్ మెటీరియల్ ఫర్ ప్యాటర్న్ మేకింగ్. మామూలుగా ఎక్కువగా చాలామంది వుడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ కామన్గా. ఎందుకంటే ఇట్ ఈస్ చీప్, ఈజీలీ అవైలబుల్ ఇన్ అబౌండెన్స్. ఇది వెరీ చీప్ అండ్ ఈజీలీగా మనకి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి వుడ్ మనం ఎక్కువగా ప్యాటర్న్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఏమైనా రిపేర్ వచ్చినా ఈజీలీ ఫ్యాబ్రికేటెడ్గా మనం యూజ్ చేయొచ్చు. ఏదైనా అంటే డైమెన్షన్స్ తేడా వచ్చినా వెంటనే దాన్ని మిషనింగ్ అనేది చేయడానికి బాగుంటుంది. అలాగే కాకుండా ఇట్ ఈస్ వెరీ లైట్, కెన్ ప్రొడ్యూస్ హైలీ స్మూత్ సర్ఫేస్. వుడ్ అనేది మనకి లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే స్మూత్ సర్ఫేస్ అనేది కూడా మనకి ఉంటుంది. ఓకేనా? అయితే వుడ్ ప్యాటర్న్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చెప్పుకుందాం. ముందుగా చూడండి, వుడ్ కెన్ బి ఈజీలీ వర్క్డ్. ఈ వుడ్ అనేది మనం ఈజీగా వర్క్ చేయొచ్చు. ఇట్ ఈజ్ లైట్ వెయిట్, అలాగే ఈజీలీ మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇది వెరీ చీప్ కూడా, అలాగే ఈజీ టు జాయిన్, అలాగే ఈజీ టు అబ్టైన్ గుడ్ సర్ఫేస్ ఫినిష్, అలాగే వుడ్ అండ్ లామినేటెడ్ ప్యాటర్న్ ఆర్ స్ట్రాంగ్. ఇట్ కెన్ బి ఈజీలీ రిపేర్డ్ అనమాట. ఏమైనా రిపేర్ వచ్చినా సరే వెంటనే దాన్ని ఫైన్ చేసి స్మూత్నెస్ అనేది తీసుకొచ్చేయచ్చు. అంటే ఇరిగిపోయినా చేసినా దాన్ని మళ్ళీ షేప్లో తీసుకురావచ్చు అనమాట. వుడ్ అనేది చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్లోని చూసుకుంటే, ఇట్ ఈస్ సస్పెక్టబుల్ టు మాయిశ్చర్. అంటే మనకి ఇది తడిచింది అనుకోండి, వుడ్ పాడైపోయే అవకాశాలు ఉంటాయి అనమాట. అలాగే ఇట్ టెన్స్ టు వ్యాప్, ఇట్ వియర్స్ అవుట్ క్విక్లీ డ్యూ టు శాండ్ అబ్రివేషన్స్. సో శాండ్ యొక్క ప్రాపర్టీ వల్ల మనకి ఈ వుడ్ అనేది మనకి ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది అనమాట. బేగా పాడైపోద్ది శాండ్ వల్ల ఈ వుడ్ అనేది. అలాగే ఇట్ ఈస్ వీకర్ దెన్ మెటాలిక్ ప్యాటర్న్తో పోల్చుకుంటే వుడ్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఎందుకు అంటే మనం మోల్డింగ్ చేసేటప్పుడు, క్యావిటీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం హ్యామర్లు యూజ్ చేసి దానికి ప్రెజర్ అనేది ఇస్తుంటాం కదా. సో అలాంటప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందంట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెటల్ ప్యాటర్న్ గురించి చెప్పుకుందాం. మెటల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే, మెటల్ ప్యాటర్న్ ఆర్ ప్రిఫర్డ్ వేర్ ద నెంబర్ ఆఫ్ కాస్టింగ్ రిక్వైర్డ్ ఇన్ లార్జ్ ఇనఫ్ టు జస్టిఫై దేర్ యూజ్. దిస్ ప్యాటర్న్ ఆర్ నాట్ మచ్ ఎఫెక్టెడ్ బై మాయిశ్చర్ అండ్ వుడ్ ప్యాటర్న్. ద వియర్ అండ్ టీర్ ఆఫ్ దిస్ ప్యాటర్న్ ఈజ్ వెరీ లెస్ అండ్ హెన్స్ పాజెస్ లాంగర్ లైఫ్. అది కదా, మనకి మెటల్ ప్యాటర్న్ అనేది వుడ్ ప్యాటర్న్తో చూసుకుంటే ఇది చాలా ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది. అలాగే ఇది చాలా మాయిశ్చర్కి ఇది గురవ్వదు. ఎందుకంటే మనకు వుడ్ అనేది మాయిశ్చర్కి ఎక్కువగా గురైపోతూ ఉంటుంది, కానీ మెటల్ అనేది అలాగా గురవుద్ది అనమాట. అంతేకాకుండా ఈ మెటల్ అనేది ఎక్కువగా నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ అనేది మనకి చేస్తున్నప్పుడు మనకి ఈ మెటల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఓకేనా? అయితే ఇందులోని మెటల్స్లో వచ్చేపోతికి మనకి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్తో మనకి కాస్టింగ్ అనేది, అదే ప్యాటర్న్ అనేది తయారు చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా క్యాస్ట్ ఐరన్ చూడండి, ఇట్ ఈస్ చీపర్, స్ట్రాంగర్. క్యాస్ట్ ఐరన్తో మనకి మెటల్ అనేది తయారు చేస్తారు. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ కూడా మనకి మెటల్లోనే చాలా చీప్గా దొరుకుతుంది, అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది, టఫ్ అండ్ డ్యూరబుల్ అండ్ కెన్ ప్రొడ్యూస్ స్మూత్ సర్ఫేస్ ఫినిష్ కూడా క్యాస్ట్ ఐరన్ బాగుంటుంది కాబట్టి మనకి
బాగుంటుంది. అలాగే గుడ్ రెసిస్టెన్స్ టు శాండ్ అబ్రేషన్స్, అంటే మనకి ప్యాటర్న్ అనేది మనం మట్టిలో కదా చేస్తున్నాము, మట్టిలో చేసేటప్పుడు మళ్ళీ ప్యాటర్న్ బయటకు తీసేటప్పుడు ఆ శాండ్ అనేది మనకి మెటీరియల్కి అంటుకుంటే మళ్ళీ మనకి డైమెన్షన్స్ అనేది యాక్యురసీగా రావు. సో ఈ క్యాస్ట్ ఐరన్కి అలా అంటుకోదు అనమాట. అంటే ఎబ్రేషన్ అంటే ఎబిలిటీ అనేది దీనికి చాలా తక్కువగా ఉంటుంది, ఏ మెటల్కి అంత స్పీడ్గా అంటుకోదనమాట ఈ క్యాస్ట్ ఐరన్ అనేది. సో అందుకు మనం క్యాస్ట్ ఐరన్ అనేది యూజ్ చేస్తాం. అయితే దీంట్లో వచ్చిన డిసడ్వాంటేజెస్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇట్ ఈజ్ చీప్గా దొరుకుతుంది. ఇట్ ఈజ్ ఈజీ టు ఫైల్ అండ్ ఫిట్. మనం దీన్ని మామూలుగా మెషినింగ్ అంటే మనం బెంచ్ బేస్ మీదే ఫైలింగ్ చేసేయచ్చు. అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. గుడ్ రెసిస్టెంట్ అబ్రేసివ్ పార్టికల్స్ వల్ల మనకి గుడ్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలాగే గుడ్ సర్ఫేస్ ఫినిష్ కూడా ఉంటుంది మనకి. అంతేకాకుండా డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులోని మనకి డిసడ్వాంటేజెస్ అంటే ఇట్ ఈస్ హెవీ, ఇట్ ఈస్ బ్రిటల్ అండ్ హెన్స్ ఇట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్ అనమాట. అంటే మనకి క్యాస్ట్ ఐరన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ, ఇది బ్రిటల్ మెటీరియల్ అని. సో ఏదైనా ఒక లోడ్ అనేది ఇంపాక్ట్ లోడ్ గట్టిగా పడి పొతికి మనం ర్యామింగ్ చేసేటప్పుడు ఇది కూడా ఒక్కోసారి మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకు ఇది కూడా మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకేనా, ఇట్ మే బి రస్ట్. సో ఐరన్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇది మళ్ళీ మనం శాండ్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది మనకి రస్ట్ అనేది అయిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రాసెస్ అండ్ బ్రాంజెస్ కూడా మనం ఎక్కువగా ప్యాటర్న్కి యూజ్ చేస్తాం. ఎందుకంటే దీస్ ఆర్ హెవియర్ అండ్ ఎక్స్పెన్సివ్ దెన్ క్యాస్ట్ ఐరన్ అండ్ హెన్స్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ casting. They possess good strength, machinability and resistance to corrosion and where they can produce a better surface finish. అంటే మనం క్యాస్ట్ ఐరన్తో పోల్చుకుంటే ప్రాసెస్ బ్రాంజ్కి మనకి రస్ట్ అనేది ఎక్కువగా పట్టదు, కరోజన్ అనేది ఎక్కువగా పట్టదు. అలాగే ఇది చిన్న స్మాల్ క్యాస్టింగ్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ బ్రాస్ అండ్ బ్రాంజెస్ అనేవి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా. దీనికి క్యాస్ట్ ఐరన్తో పోల్చుకుంటే దీని యొక్క సర్ఫేస్ ఫినిష్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అయితే దీంట్లో ఒక డిసడ్వాంటేజెస్ ఏంటంటే అడ్వాంటేజెస్ వచ్చేసి సర్ఫేస్ ఫినిష్ అనేది బాగుంటుంది క్యాస్ట్ ఐరన్తో పోల్చుకుంటే. అలాగే వెరీ థిన్ సెక్షన్ కెన్ బి ఈజీలీ క్యాస్టెడ్, అంటే స్మాల్ క్యాస్టింగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. అయితే అదొక అడ్వాంటేజ్ అనమాట దీంతోనే. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటంటే బ్రాంజు మనకి చాలా కాస్ట్ ఎక్కువ. అలాగే ఇట్ ఈజ్ హెవియర్ దెన్ క్యాస్ట్ ఐరన్తో పోల్చుకుంటే. అలాగే వెయిట్ కూడా బ్రాంజ్ అనేది ప్యాటర్న్ అనేది వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మెటల్ వచ్చేసి మనం అల్యూమినియం అలాయ్స్ గురించి చెప్పుకుందాం. Aluminum alloy patterns are more popular and best among all the metallic patterns because of their high lightness, good surface finish, low melting point and good strength. మనకి అల్యూమినియం గురించి తెలిసిందే. అల్యూమినియంలోని మనకి అది తక్కువ లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే హై థర్మల్ రెసిస్టెన్స్ ఉంటుంది, అలాగే గుడ్ సర్ఫేస్ ఫినిష్ కూడా ఉంటుంది. సో అల్యూమినియం మెటీరియల్ కూడా మనం ప్యాటర్న్గా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే అడ్వాంటేజెస్ చూసుకుంటే అల్యూమినియం అలాయ్స్ ప్యాటర్న్ డస్ నాట్ రస్ట్. అల్యూమినియం అనేది మనకి అంతగా రస్ట్ అనేది మనకి పడదు. అలాగే దే ఆర్ ఈజీ టు క్యాస్ట్, మన క్యాస్టింగ్ కూడా అల్యూమినియం అనేది ఈజీగా చేయొచ్చు. దే ఆర్ లైట్ ఇన్ వెయిట్, మనం చెప్పుకున్నాం కదా అల్యూమినియం అనేది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. అలాగే మనం దీన్ని ఈజీగా కూడా మెషినింగ్ అనేది చేయొచ్చు. అయితే దీనిలో కూడా మనకి డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ఏంటంటే ది కెన్ బి డ్యామేజ్డ్ బై షార్ప్ ఎడ్జెస్. ఓకే, దీని యొక్క డ్యామేజ్ మనకి ఎడ్జెస్లోనే ఈజీగా మనకి డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటుంది అల్యూమినియం. అలాగే దే ఆర్ సాఫ్టర్ దెన్ బ్రాస్ అండ్ క్యాస్ట్ ఐరన్. ఇది మనకి సాఫ్ట్గా ఉండడం వల్ల కూడా మనకి ఇది ఒక డిసడ్వాంటేజెస్ అని చెప్పారు. ఎందుకంటే మనకి ఇది కరెక్ట్గా శాండ్ యొక్క పార్టికల్స్ని అంటే మౌల్డ్ అనేది కరెక్ట్గా మనకి స్మూత్గా అంటే రఫ్ గట్టిగా మనకి శాండ్ పార్టికల్స్ బాండింగ్ అనేది మనకి కరెక్ట్గా రాదనమాట, ఈ ఇంత మరీ స్మూత్నెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. అలాగే దే స్టోరింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నీడ్ ప్రాపర్ కేర్ అనమాట. ఈ అల్యూమినియం వచ్చేసి మనకి చాలా జాగ్రత్తగా మనం స్టోరింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వైట్ మెటల్లో మనకి అలాయ్ ఆఫ్ యాంటిమోనీ, కాపర్ అండ్ లీడ్. సో ఈ మూడు కూడా మనకి కలిపే మనకి వైట్ మెటల్ ప్యాటర్న్ కింద మనకి మేక్ అవుతుంది. అయితే దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ మెటీరియల్ ఫర్ లైనింగ్ అండ్ స్ట్రిప్పింగ్ ప్లేట్స్. అలాగే లో మెల్టింగ్ పాయింట్ అరౌండ్ 260 degrees Celsius. అలాగే ఇట్ కెన్ బి క్యాస్ట్ టు నారో క్యావిటీస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డిసడ్వాంటేజెస్. ఓకేనా. డిసడ్వాంటేజెస్ వచ్చేపోతికి ఇట్ ఈస్ టూ సాఫ్ట్, మరీ ఎక్కువగా సాఫ్ట్గా ఉంటుంది. అలాగున్న ప్రాబ్లమే మనకి ఇట్ ఈస్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈ ప్రాపర్ కేర్.
ఇది అల్యూమినియం లాగే మనకి స్టోరింగ్ అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం కావదు, మంచి స్టోరింగ్ ప్లేస్లో అంటే మంచి ప్లేస్లో పెట్టాలి. ఎక్కడ పెడితే అక్కడ పెట్టిసినా సరే మనకి ఇది పాడైపోతుంది. అలాగే ఇట్ వేర్స్ అవే బై శాండ్ ఆర్ షార్ప్ ఎడ్జెస్, దీనికి కూడా మనకి షార్ప్ ఎడ్జెస్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ ఆర్ గెట్టింగ్ మోర్ పాపులారిటీ నవ్ ఇయర్ డేస్ because the pattern made of these materials are lighter, stronger, moisture and wear resistance, non-sticky to mold stand, durability and they are not affected by moisture of molding sand. అర్థమైంది కదా. ఈ ప్లాస్టిక్ మెటీరియల్ కూడా మనకి ఎక్కువగా అంటే స్ట్రాంగ్గా ఉంటుంది, లైట్ మెటీరియల్, అలాగే వేరింగ్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. నో స్టిక్కీ ఆఫ్ మోల్డింగ్ శాండ్, మనకి ప్యాటర్న్కి ఆ మోల్డింగ్ శాండ్ అనేది ఉంటుంది కదా, మనకి శాండ్ అనేది అంటే క్యావిటీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనకి అది మనకి ఈ ప్యాటర్న్కి అతుక్కోవడం అది ఏం జరగదు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి తర్వాత మనకి మోల్టన్ మెటల్ వేసిన తర్వాత సాలిడ్ ఫార్మేషన్ అయిన తర్వాత ఆ మెటీరియల్ కూడా మనకి చాలా స్మూత్గా వస్తుంది ఈ యొక్క ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ వచ్చేసి ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ప్రాసెస్. అంటే ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది ఎక్కువ ప్యాటర్న్స్ ఒకేసారి చేస్తున్నప్పుడు ఈ వ్యాక్స్ ప్యాటర్న్ అనేది ఎక్కువ అంటే యూజ్ చేస్తాం అనమాట. వ్యాక్స్తో ఎక్కువ ప్యాటర్న్ అనేది ఈజీగా తయారు చేస్తాం. ఎందుకు అంటే ఇది మళ్ళీ కూడా మనం రీసైక్లింగ్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ అనేది, వ్యాక్స్ ప్యాటర్న్. ద మెటీరియల్ యూజ్ ఫర్ బ్లెండ్స్ ఆఫ్ సెవరల్ టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్ అండ్ అదర్ ఎడిటివ్స్ యాక్ట్ as పాలిమర్స్ ఏజెంట్స్, స్టెబిలైజర్స్ ఎక్సెట్రా. అర్థమైంది కదా. మనకి ఈ పాలిమర్స్ ఏజెంట్స్ వాటితోని మనకి స్టెబిలైజర్స్తోని యూజ్ చేసుకొని మనం వ్యాక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటాము. అలాగే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు, కాస్టింగ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఎక్కువగా ఈ వ్యాక్స్ ప్యాటర్న్ని యూజ్ చేస్తారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ ప్యాటర్న్ మేకింగ్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ సైన్స్ కోర్స్ కోసం చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.